అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎలాన్ మస్క్ కుమారుడి అల్లరి చేష్టల వల్ల కీలక నిర్ణయం తీసుకున్నారు. ఓవల్ ఆఫీస్లో 145 ఏళ్ల పురాతన రెజల్యూట్ డెస్క్ను తీసేయించిన ట్రంప్ దాని స్థానంలో C&O డెస్క్ను పెట్టించారు. అయితే ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఇటీవల తన 4 ఏళ్ల కుమారుడితో కలిసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను కలిశారు. ఈ క్రమంలోనే వైట్ హౌస్లోని ఓవల్ ఆఫీస్లో వీరిద్దరూ మీడియా సమావేశంలో పాల్గొనగా మస్క్ కుమారుడి అల్లరి చేష్టలు నెటిజన్ల దృష్టిని ఆకర్షించాయి. అయితే ఆ చిన్నారి వల్ల ట్రంప్ ఇప్పుడు తన డెస్క్ను మార్చుకోవాల్సి వచ్చిందట. ఓవల్ ఆఫీస్లో 145 ఏళ్ల పురాతన రెజల్యూట్ డెస్క్ను తీసేయించిన ట్రంప్ దాని స్థానంలో C&O డెస్క్ను పెట్టించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆయన తన ట్రూత్ ఖాతాలో పంచుకున్నారు. అయితే ఇది తాత్కాలిక మార్పేనని ఆయన పేర్కొన్నారు. మస్క్ కుమారుడు ఆ టేబుల్పై చేతులు పెట్టడం, రుద్దడం వంటి పనులు చేశాడు. బ్యాక్టీరియా భయంతో అతి శుభ్రతను పాటించే ట్రంప్ చిన్నారి చేష్టల కారణంగానే టేబుల్ను మార్చినట్లు కథనాలు వెలువడ్డాయి. ఈ క్రమంలోనే 145 ఏళ్ల పురాతన రెజల్యూట్ డెస్క్ మార్పుపై ట్రంప్ స్పందించారు. శ్వేత సౌధంలోని 7 డెస్కుల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకునే అవకాశం అధ్యక్షుడికి ఉంటుందని తెలిపారు. ఈ C&O డెస్క్ను గతంలో జార్జ్ బుష్ మరికొందరు అధ్యక్షులు ఓవల్ ఆఫీస్లో వినియోగించారని గుర్తు చేశారు. ఇప్పటివరకు ఇక్కడున్న రెజల్యూట్ డెస్క్ను మరమ్మతుల కోసం పంపించామని, అది చాలా అత్యవసరమని ట్రంప్ వెల్లడించారు. అయితే ఈ రెజల్యూట్ డెస్క్ను 1880లో అప్పటి బ్రిటన్ రాణి క్వీన్ విక్టోరియా, నాటి అమెరికా అధ్యక్షుడు రూథర్ఫోర్డ్కు కానుకగా ఇచ్చారు. దీన్ని బ్రిటిష్ రాయల్ నేవీలో చాలా కాలం సేవలందించి వైదొలిగిన HMS రెజల్యూట్ అనే నౌక చెక్కతో తయారు చేశారు. ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తన విజయానికి సంపూర్ణ మద్దతిచ్చిన మస్క్కు అధ్యక్షుడు ట్రంప్ తన పాలకవర్గంలో కీలక బాధ్యతలు అప్పగించారు. ఆయన్ను డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ శాఖ సారథిగా నియమించారు. ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులు, ప్రభుత్వ శాఖల్లో వృధా ఖర్చులు తగ్గించడమే ఈ విభాగం పని. అయితే ట్రంప్ ప్రభుత్వంలో మస్క్ జోక్యం ఎక్కువగా ఉంటుందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.